2025 కి స్వాగతం. దినేష్ ఓకే సేమ్ బండి అట్లనే ఉంటుంది. దినేష్ ఏమన్నా అంటే ఈ న్యూ ఇయర్ అయిపోయాక కలువ అన్నాడు. మళ్ళీ న్యూ ఇయర్ అయిపోయాక కలువ అన్నాడు. మళ్ళీ వెళ్ళి ఒకసారి దాని సర్వే నెంబరు అవన్నీ చూసుకొని దానికి ఫాలో అప్ చేస్తాం. మన నరేష్ గారు మాట్లాడారు. ఇవాళ చాలా ముఖ్యమైన రోజు. గతాన్ని వదిలిపెట్టి మనం వర్తమానంలోకి వచ్చి వాళ్ళ భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ క్లబ్లో అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కూడా ఉన్నారు. వారికి నేను అప్పీల్ చేసేది ఏంటంటే, వారికి ఒకటి విజ్ఞప్తి. గతంలో ఈ క్లబ్బు ఎట్లా నడిచింది, దానికి భిన్నంగా నడవాలని అనేక మంది కృషి చేసిన వాళ్ళం. కాబట్టి కొత్త సంవత్సరంలోనైనా క్లబ్బు సభ్యుడి యొక్క ఆత్మగౌరవంగా బతికే విధంగా క్లబ్బు సభ్యుడు గతంలో ఏది లేకుండా ఉన్నాడు. ఇళ్ల స్థలాలు కానీ ఇంకా అనేక కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది రిజిస్ట్రేషన్కి సంబంధించి. ఈ కొత్త సంవత్సరంలోనైనా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి దృష్టి పెట్టి ఈ క్లబ్ సభ్యులకు ఈ నూతన సంవత్సరం సందర్భంగా ఆ ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఇళ్లకు కృషి చేయాల్సిందిగా నేను అప్పీల్ చేస్తున్నా. ఇదే దిశగా మీరంతా ఇద్దరు అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కృషి చేయాలని మరీ నేను క్లబ్ సభ్యుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉన్నది. మనం క్లబ్ తరఫున ఒక సెమినార్ కూడా పెట్టుకోవాలి. అధ్యక్షుడు అయినాం, సపరేట్గా కూర్చున్నాం. కాబట్టి ఒక వేదిక సిఆర్ క్లబ్ ఎన్నో చూసుకొని ఒక క్లాస్ రూపంలో ఒక్కరోజైనా మంచిదే. జర్నలిజంలో మెలకువలు లేకపోతే జర్నలిస్టుల పాత్ర, సమాజంలో జర్నలిస్టుల పాత్ర కార్యక్రమాలు తీసుకుంటే సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఈ దిశగా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కృషి చేయాలని విజ్ఞప్తి. ఆ విధంగా ముందుకు పోయి ఈ సంవత్సరంలో మరింత ముందడుగు వేసి పురోగతి జరగాలని మనసారా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ఇవాళ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ముగిస్తుంది. మన ప్రెస్ క్లబ్లో జరుగుతున్న నూతన సంవత్సర వేడుకలకు ఇచ్చేసిన నా తోటి సోదరులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇందాక మన సోదరుడు చెప్పినట్టు గతానికి భిన్నంగా అంటే గతంలో ఏం జరిగిందనేది బట్టి వర్తమానంలో ఏం జరిగిందనే దాని మీద మన కార్యవర్గం అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు ఒక్కరే బాధ్యత తీసుకోవడం, మిగతా కార్యవర్గ సభ్యులందరినీ సమన్వయం చేసుకొని ముందుకు వెళ్తే ఏదైనా బాగుంటుంది. ప్రజా సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకురావడంలో మనం ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ ఉంటాం. అలాంటి మనమే మన సమస్యలు తీర్చుకోవడానికి ఇన్ని రోజులు ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఈ సంవత్సరంలోనైనా అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి స్టేట్ పాలసీ ఉంటుంది. ఆ స్టేట్ పాలసీ ప్రకారం వెళ్తుంది. కాబట్టి కొంచెం మన దగ్గర కూడా ఐక్యంగా ఉన్నారు. కొంత మన మందమరి పట్టణానికి సంబంధించి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. అయినా కూడా వాటిని అధిగమిస్తూ మన ప్రెస్ క్లబ్ చాలా స్ట్రాంగ్ ఉంది. మేము అందరం ఐక్యంగా ఉన్నామని ఒక సంకేతం ఇవ్వడానికి మళ్ళీ మనం ప్రజాప్రతినిధులు తరచూ కలుస్తూ ఉండడం వల్ల అరే వీళ్ళు స్టాండర్డ్గా ఉన్నారని చెప్పేసి ఒక సంకేతం పోతుంది. కాబట్టి ఆ దిశగా మనం అందరం ప్రయత్నం చేయాలి. అలాగే ఇందాక సోదరుడు చెప్పినట్టు సమాజంలో పాత్రికేయుల పాత్రపై ఇంకా అవగాహన కొంచెం రావాల్సి ఉన్నది. అది కూడా మనము ఏదైతే యూనియన్ సంబంధించో లేకపోతే ఎవరైనా వర్కింగ్ జర్నలిస్ట్కి సంబంధించి వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకురావాలి. తీసుకొచ్చి మనకు అంటే మన ప్రెస్ క్లబ్ సోదరులకి ఒక రోజు సెషన్ పెట్టి ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే కొంత అవగాహన లోపం వార్తలలో రాయడానికి కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, సమాజంలో మన యాటిట్యూడ్ ఎట్లుండాలి, మనం ఎట్లా ఉండాలనేది అవన్నీ తెలియజేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా కూడా మనం వాళ్ళు ప్రయత్నం చేయాలి. అట్లాగే గతంలో ఏం జరిగింది, తర్వాత ఏం జరుగుతుంది అనేది కాకుండా గత విషయాలన్నీ నెమరు వేసుకుంటూ వాటిలో ఏవైతే లోపాలు ఉన్నాయో వాటిని సవరించుకుంటూ ముందుకెళ్ళడమే మనిషి లక్ష్యం. మనిషి ఆలోచన విధానం మారాలి. కాబట్టి ఆ దిశగా మనం అందరం ప్రయత్నం చేయాలి. మనం గతంలో ఎట్లయితే మనం కార్యవర్గానికి సపోర్ట్ చేసినామో ఇప్పుడు కూడా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకి
అదే స్ఫూర్తితోటి అదే లక్ష్యంతో మనం ముందుకెళ్ళాలి. ఈ సంవత్సరంలోనైనా మాకు తీపి కబురు అందించాలన్నా, ఎందుకంటే మీరు రాగానే రిజిస్ట్రేషన్ కాగానే అంటే మనం 1 by 1 ఒక టార్గెట్ పెట్టుకొని చేసుకుంటూ వెళ్తున్నాం. అంటే మన మధ్యలో ఉన్న ఒక పెద్ద లోటు ఏంటంటే ఎవరికన్నా ఇళ్ల స్థలాలో లేకపోతే ఆ ఇల్లు ఏదైనా ఇప్పిస్తే అది మీరు చరిత్రలో అంటే బందమరి ఉన్న చరిత్రలో పార్టీ చరిత్రలో మీరు చిరస్థాయిగా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి నిలబడిపోతారు. కాబట్టి ఆ దిశగా ప్రయత్నం కోరుకుంటూ మరోసారి మన మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు, మీ కుటుంబ సభ్యులు. థ్యాంక్ యూ.